మా డాడీకి పెద్ద పీకే పని లేదులే, ఇద్దరు ఖాళీగానే తిరుగుతుంటాం. అందుకే నేనన్నా అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని 2 years గా ట్రై చేస్తున్నా. వీసా రిజెక్ట్ అయింది. బట్ వై? ఫస్ట్ టైం స్టూడెంట్ గా వెళ్దాం అనుకున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీ ఆర్ స్టడీ. ముందు నువ్వు స్టడీగా ఉండు. ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు? టెల్ మీ. బస్ టెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు. అదే కదా పెద్ద ఆయన నేను చెప్పింది. ఏ యూనివర్సిటీ? అది నోరు తిరగదే. మస్కట్ చెస్కట్ యూనివర్సిటీ, మరి చెట్టెక్కేసిన యూనివర్సిటీ. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ నా? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇడియట్. యు ఆర్ రిజెక్టెడ్. వై పెద్దనా? You're funny. I'm sorry. But next time ఏదైనా టూరిస్ట్ వీసాకి అప్లై చేసి ఉండొచ్చు కదా? అది కూడా ట్రై చేశా. ఏమైంది? ఆర్ యు గోయింగ్ యాజ్ ఎ టూరిస్ట్? ఎస్. వీసా ఇస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా. అమెరికాలో ఏం చూడడానికి వెళ్తున్నావు? ఐఫిల్ టవర్ చూస్తాం, పిరమిడ్ చూస్తాం. వాట్? అంతేకాదు పెద్ద ఆయన, న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం. జీసస్? యా. ఒక చేత్తో బైబిల్, ఇంకో చేత్తో కాగడ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చోంటాడే ఆ జీసస్. You mean the Statue of Liberty? ఎస్, జీసస్ స్టాచ్యూ. యా. Idiot. You are rejected. యో పెద్దయినా గుర్తుందో. ఓ, అయితే 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందన్నమాట. కాదు, 3 సార్లు. మళ్ళీనా? బట్ హౌ? గురు శంకర్ అయ్యర్ ఆమాంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. టీవీలో చూసుంటారు. తమన్ ట్రూప్ లో ఫ్లూట్ ఊతుంటాను. ఫ్లూట్ ఊదుతూ ఉంటారా? ఒక్కసారి ఊదండి. అయ్యో, ఫ్లూట్ ఫ్లాట్ లో పెట్టొచ్చానే. మీ సుడి బాగుంది, నా దగ్గర సీడీ ఉంది. దీని నిండా నా ఊదిలే. ఇంటికెళ్ళి ఒక పెగ్గేసి వినండి. స్నేక్ డాన్స్ చేస్తారు, స్నేక్ డాన్స్. ఎక్కడ ఊదారు? ఎప్పుడు ఊదారు? నేను రెహమాన్ గారికి ఊదాను, మణిశర్మ గారికి ఊదాను, లేటెస్ట్ దేవిశ్రీకి కూడా ఊదాను. దాని నిండా వాళ్ళ బాధుడు నా ఊదిలే. వినండి. అక్కర్లేదు. అయితే గుద్దండి. 1 minute. ఆది తాళం శుద్ధ హిందోళం. ఇదేగా మీరు ఊదేది? ఇదిగో పెద్దాయనా, ఏంది దీనమ్మ బడవ ఇంత పొడుగుంది? ఇది ఫ్లూటా మంజీరా పైపా? అంతే ఉంటుంది. మీరు ఊదండి. దొరికిపోతానేమో. నా వాయిస్ బాగలేదు. బాగలేంది నీ వాయిస్ కాదురా, నీ టైం బాగలేదు. యో పెద్దాయనా, You are rejected. ఐఎమ్ సారీ బ్రో, సారీ. నాకు నీ సానుభూతి ఏం అవసరం లేదు. నీ స్పాన్సర్షిప్ ఇస్తే చాలు. స్పాన్సర్షిప్? అదే అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే ఈ క్వశ్చన్లు ఇంటర్వ్యూలు ఏవి లేకుండానే మనకు వీసా వస్తున్నట్టుగా. ఇజ్ ఇట్? యా. అయితే నా వర్క్ అయిన వెంటనే నేను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత I'll sponsor you, bro. ఇంకా నీ పని నాకు వదిలే. కాకపోతే శంకరాభరణం ప్యాలెస్ మూసేసి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అంతా పాడుపడిపోయి లోపలంతా బూజు బట్టి పావురాలు తిరుగుతూ గబ్బిలాలు ఎగురుతూ పిట్టల రెట్టలతో పిచ్చుకోగోళ్లతో పిచ్చి పిచ్చిగా తయారై ఉంటుంది. దాన్ని 24 hours లో క్లీన్ చేసి మైసూర్ ప్యాలెస్ లో తయారు చేసి ఫ్యాన్సీ రేట్ కమ్మేస్తా. ఇక శంకరాభరణం నీది కాదు భయ్యా, నాది. హలో, శంకరాభరణం నాది. My backbone is gone, bro. You're dusty. భయ్యా, ఇదే మోతియారి ఆఫ్ బిహార్. నా బీరు బాటిల్ ఏంట్రా ఓడి బీరు బాటిల్ కోసమే చొక్కా పెట్టేసుకుంటావరా? ఎంత ఉంటుంది బీరు? 100 రూపాయలు. 100 రూపాయలు నీ చెత్త. ఇంకా 10 బీర్లు కొనుక్కో. మా వాడి కాలిందనుకో బీరు బాటిల్ పగిలించోట బీర్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు. ఎవడనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. వీళ్ళకంత గుజ్జులేదులే భయ్యా, నువ్వు ఊరుకో. సార్ ఏం చేస్తారు? ఏం చేస్తాడా? జాగింగ్ కి జాగ్వార్ లో వెళ్తాడు, లంచ్ కి ల్యాండ్ రోవర్ లో వెళ్తాడు, డిన్నర్ కి హమ్మర్ లో వెళ్తాడు. ఇంకా మా వాడికి చిరాకేసింది అనుకో ఒక్క చెక్కుతో బీహార్ మొత్తం కొనేస్తాడు. అది మా వాడి రేంజ్. ఇట్స్ సారీ భాయ్ సాబ్. ఇట్స్ ఓకే వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం బ్రో? అవసరమే భయ్యా, బిల్డప్ ఇవ్వకపోతే బీహార్ లో బతకలేము. అరే టోపీ ఇట్రా. ఏంటి? నీకు శంకరాభరణం ప్యాలెస్ తెలుసా? తెలుసు. తెలీదంట పద భయ్యా. తెలుసంటుంటే తెలీదంట పద భయ్యా. తెలుసంటుంటే కావాలంటే చూపిస్తారండి. తెలిస్తే అలాగే తీసుకో, చూపించు పద. నువ్వు రా భయ్యా, వాడు మోస్తాడు కానీ. ఇదే శంకరాభరణం ప్యాలెస్. ఏంటి, నాకు నిజంగా తెలుసు. మీరు షాక్ అయ్యారా? మీరు ఆ షాక్ లో ఉండండి, నేను సెంటర్కి వెళ్తాను. ఎవరికి అడ్రస్ అవసరమో. ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఖాళీగా ఉందని కిడ్నాప్ చేసి ఎవడైనా ప్యాలెస్ కూడా కిడ్నాప్ చేస్తారా? ఇది బీహార్. చెప్పాను కదా భయ్యా, నీకు తెలియకుండా నీ కిడ్నీని కూడా కిడ్నాప్ చేసేస్తారు. అవునా? లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బ్రో. వాట్ ద ఫిష్ ఇస్ గోయింగ్ ఆన్? అంటే చేపల మార్కెట్ పెట్టేశారంట వాళ్ళ లోపల. కాదు బ్రో,
ప్యాలెస్ ఎంటీగా ఉంటుంది అనుకుంటే ఈ మ్యూజిక్ ఏంటి సాంగ్స్ ఏంటి? లోపల బొద్దింకులు బల్లులు గబ్బిలాలు డాన్సులు కడుతున్నాయేమో. Oh my వీరంతా గాజులబ్బాయికి రమ్మని చెప్పావా? పెళ్లికి మన వాళ్ళందరూ వస్తున్నారా? పెద్ద నాన్న ఎవరో వచ్చారు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ రజోదేవి సన్. కొడుకువా? యా. అంటే మన బావా? ఎందుకు వచ్చావు? వాట్? అది ఇంకా బతికే ఉందా? హే, ఏంటలా మాట్లాడతారు? ఆఫ్ కోర్స్ షీ ఇస్ అలైవ్. ఎవరు రమ్మన్నారు నిన్ను? మీ నేనే రమ్మన్నాన్రా. నువ్వా? అవును. ఏ? ఏమిట్రా, మన శుక్లా గారు లేరు, అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రజ్జోను కూడా చూశారట. మన దేవి పెళ్లి ఎలాగో వస్తూనే ఉండే, మనం కూడా రజ్జోని చూసి చాలా కాలం అయింది కదా, ఈ వంకతోనన్నా దాన్ని చూడొచ్చు అని పెళ్లికి రమ్మని కార్డు పంపించాను. ఏ తల్లిగా నీ కూతురు పెళ్లికి పిలిచే హక్కు ఆ మాత్రం నాకు లేదా? ఎలాగోలా చావండి. చిచి. నేను మీ అమ్మమ్మకి చెల్లెల్నిరా. వాడు నా కొడుకే, మీ అమ్మకి అన్నయ్య అవుతాడు. వాడి ముక్కు మీద కోపం ఉంటుందే గాని మీ అమ్మంటే వాడికి గుండెల నిండా ప్రేమేరా. చిన్నప్పటి నుంచి దాన్ని వాడి చేతుల మీదుగా పెంచాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని కోపం, అంతే. మీ అమ్మమ్మ తాతయ్యల కర్మకాండ కూడా ఆయన చేతుల మీదే జరిపించారు బాబు. చూస్తారేంట్రా, లోపలికి తీసుకెళ్ళండి. హాయ్ హలో వెల్కమ్ టు శంకరవనం. ఒక్కొక్కరే నువ్వు అమెరికా నుంచి వచ్చావురా నాయనా? ఐ లవ్ యూ. ఇక్కడ ఏమిటి అద్దెకు దిగారా? అబ్బా, ఒకటి కనపడదు ఒకటి కనపడదు. నీకు అన్ని ప్రాబ్లమ్సే. బాస్, నేను మీకు ఏమవుతానో తెలుసా? తెలీదు. నాకు తెలీదు, ట్రై చేద్దాం. అదే ఇందాక మిమ్మల్ని తిట్టేలేడే బద్రీనాథ్ మామయ్య, ఆ. ఆయన భార్యకి మేనమామ కొడుక్కి తోడలుడు తమ్ముడిని. ఎవడికి పుట్టావు? ముట్టు పగిలిపోతుంది. నీకుందే? ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏమవుతాను? కన్ఫ్యూజన్ అవుతాం. కొట్టాడు కొట్టి మీద సరిగా. నేను నీకు మేనం అవుతాను. హలో. ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా వదలే. నేను నీకు అత్తేనవుతాను బాబు. అత్తయ్య నేను నీకు అక్కనవుతాను అక్క. బాబు. చాలు చాలు, మేమందరం నీకు చుట్టాలం బంధువులం. ఈ పెళ్ళయ్యేలోపు ఎవరెవరేంటో నీకే తెలుస్తుంది. బాబుని లోపలికి తీసుకెళ్ళండి రా. ఓ బాస్, మీరు ఇంత ఎలాగెలా అన్నారు? అసలు మీరు ఏ క్రీమ్ ఐస్ క్రీమ్ వాడతారా? మొమ్మంతా పూసుకుంటే సేవలు వచ్చి కుట్టి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఇలాగ తెల్లగా తయారవుతావు. వెళ్ళాలి పక్కలా. ఇంతకీ ఇతను ఎవరండి? పరిచయం చేయలేదు. He's my... నేను ఇతనికి బ్రాని. No, I mean, he's my bro, my dad's friend's son, Akshay. పాటలో ఉంటాడు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఎప్పుడనగా బయలుదేరారో ఏంటో, మొహాలు చూడండి ఎలా పీకిపోయాయో. వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రండి రండి, మీకు అది చూపిస్తాను. కొట్టుకోకండి పదండి. Just be safe, huh? వారి నువ్వు రజ్జోదేవ్ కొడుకు అంటరా? నీకు ఇప్పుడు స్పీకర్ పని చేసినట్టుంది. రజ్జోదేవ్ కొడుకే. నేను మనిషి పని మనిషిలో ఉండు. ఈ వారంలో వచ్చాడు నీ ఎద్దులు బండి Hey, she speaks like my mom, bro. ఓ రియలీ కమ్. అవును, హ్యాపీ ఎక్కడా కనిపించట్లేదు. దాని బావ అమెరికా నుంచి వచ్చాడని తెలిస్తే దాన్ని పట్టలేం మనం. Near intermission. Big fight. Chinna Balaya damaged. Family members collapse. Villain victory. Rowdies covering Balaya family. No way. Family members pray. Asking sky with 2 hands. Then you look. Air came super fast with dust. Rowdies looking and shocking. షాకింగ్? వై? Legend coming. Pedda Balaya breaking all bodies. Rowdies break up. Family members thumbs up. What is market? Vegetable market? Supermarket? All markets. Anybody housework came? No came housework. All want London going, America going, Europe going. I came housework, sir. Oh, you came housework. Tell me freely. Buffalo is successful animal. They pull cart. అమెరికా నుంచి మీ బావ వచ్చాడు. నిజమేనా? Sir, I go see. No. Happy, shut up. Finish your buffalo story. Ramu chacha, my flight in America. ఏంటి? Helena, all happy. మరి ఎందుకు పరుగు? అమెరికా నుంచి రజ్జాత కొడుకొచ్చాడని వస్తే చూద్దామని. ఏం అక్కర్లేదు. వాళ్ళతో బంధుత్వం తెగిపోయి 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొత్తగా కలుపుకోకర్లేదు. నువ్వు కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే నాన్న, ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ బీర్ గంజలో ఉన్న బలదేవ్ శుక్లా గారికి ఒక కార్డు పడే. వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పరాయి. నాకు వరుస అవుతుంది. కొరస అవుతుంది. అక్కర్లేదు మరే. వరుస అంట వరుస. ఏంటి
బాగా వచ్చాడంట కదా, ఎలా ఉన్నాడు? అబ్బా రబ్డి స్వీట్ లా ఉన్నాడు, చూస్తే కొరుక్కొని తినాలనిపిస్తుంది. చంపేస్తా. ఏంటే పెళ్లి పనులు పెట్టుకుని పాట్నా వెళ్దామంటుంది నాన్న, సినిమా అంట.